ఫ్రెండ్స్, ఈరోజు మీషో హాల్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం చాలా ఐటమ్స్ తీసుకున్నాను మీషోలో. అన్నీ కూడా 300 లోపండి. 300 లోపులో ఏవి బాగున్నాయి, ఏవి బాగలేదు, హిట్ ఏవి, ఫ్లాప్ ఏవి, జెన్యూన్ రివ్యూ అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ నేను పర్చేస్ చేసినవి కాబట్టి ఆబ్వియస్లీ జెన్యూన్ రివ్యూ ఉంటుంది కదా. సో ఇవన్నీ చూసేద్దాము. సో కాకపోతే ఏది హిట్ ఏది ఫ్లాప్ అన్నది వీడియో మొత్తం చూస్తే మాత్రం మీకు అర్థమవుతుందన్నమాట. సో లెట్స్ బిగిన్ ది మీషో హాల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఆన్లైన్ షాపింగ్. ఇంటి నిండా సామాన్లు అయిపోయాయి. అస్సలు ఒక్కటి కూడా అసలు పర్చేస్ చేయకూడదు, అమ్మో ఇంటిని సర్దుకోవడం అంటే మాటలు కదా అనిపిస్తుంది ఇంటి నిండా వస్తువులు చూస్తుంటే. సో ఈ ఆర్గనైజింగ్కి భయపడి అసలు నేనైతే ఎప్పుడు పర్చేస్ చేయను అన్నమాట, ఎంతో అవసరమైతే తప్ప. సో కొన్ని నీడెడ్ థింగ్స్ అయితే తీసుకోక తప్పదు కదా. సో అది కూడా ఇంటి నిండా వచ్చే సామాన్లు కాదులేండి, జస్ట్ నా కొంచెం చిన్న చిన్న జ్యువెలరీ, అలాగే కొన్ని ఇంట్లో ఆర్గనైజింగ్ థింగ్స్ అట్లా తీసుకున్నాను. సో అవి ఏంటి అని మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ చిన్నదాని నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ చూపించడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సీల్ తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇదేంటంటే ఫ్లవర్స్. నేను మీకు ఈ బాక్స్లో నుంచి తీయకుండా జస్ట్ ఇలా చూపిస్తే రియల్ ఫ్లవర్సా అనేట్టుగా ఉన్నాయన్నమాట. సో అంత బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇవి 2 వచ్చాయన్నమాట. సో ఇలా నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఐ మీన్ లాంగ్ జడ ఉన్నప్పుడు పువ్వులు కంపల్సరీ పెట్టుకునేదాన్ని స్కూలింగ్ టైంలో అట్లా. ఆ తర్వాత షార్ట్ హెయిర్ చేయించుకున్నాక కూడా ఆ పువ్వుల మీద మక్కువ అయితే పోలేదు. ఎలా అయితే సూట్ అవుతుందో అలా కొద్దిగా అయినా సరే పెట్టుకుంటాను. సో అలా ఫ్లవర్స్ మనకి తీసుకోవడానికి అవ్వనప్పుడు అట్లీస్ట్ ఇలా బాగుంటాయి కదా అని చెప్పి అయితే తీసుకున్నాను అన్నమాట. ఎక్కడ ఆర్టిఫిషియల్గా లేవండి, ఇది క్లాత్. సో మధ్య మధ్యలో కనకంబరాల్లాగా ఆరెంజ్ క్లాత్, అలాగే గ్రీన్ లీవ్స్ లాగా ఆరెంజ్, ఇలాగ మనం మాల అల్లుకుంటాం కదా. సో అచ్చంగా అలా ఉన్నాయి. చూడ్డానికైతే ఎక్కడ డూప్లికేట్ అనిపించట్లేదు, చాలా అందంగా ఉన్నాయి. సో ఇదైతే నాకు, ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే తీసుకోండి. చాలా తక్కువే అమౌంట్ కూడా, చాలా తక్కువ ప్రైస్ పడింది. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, సో ఇది ఏంటి అంటే హెయిర్ యాక్సెసరీస్ అండి. ఇది చూపించేస్తాను. షార్ట్ హెయిర్ అయినా కూడా నాకు హెయిర్ యాక్సెసరీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఇవి జ్యువెలరీ లాంటివి తీసుకోవడం అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, బట్ అప్పుడప్పుడు వస్తుంది ఇంట్రెస్ట్. సో తీసుకున్నవి మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాను. చాలా బాగుంది, చాలా. అందులో పిక్లో ఆన్లైన్లో అందులో ఎలా అయితే చూసానో సేమ్ అలానే వచ్చిందనమాట. ఐ లవ్ ఇట్, నిజంగా చాలా చాలా బాగుంది. దీనికైతే 10 out of 10 ఇచ్చేస్తానండి, నాకు అంత బాగా నచ్చింది. చెప్తాను, ఓకేనా. సో దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఏంటంటే వాల్ హుక్స్ అన్నమాట. ఇంట్లో మనం వేస్ట్గా పడేసే బాక్స్ లాంటివి క్రాఫ్ట్ వర్క్ చేసుకొని, లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, కొన్ని హుక్స్ తర్వాత మళ్ళీ స్టిక్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు ఇవి యూజ్ అవుతాయి కదండి. అంతేకాదు కబోర్డ్స్ లోపల కూడా మనము, కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా, కబోర్డ్ డోర్ లోపల డోర్కి కూడా స్టిక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ నేను ఎట్లా యూజ్ చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా చేస్తున్నాను అన్నది కూడా చూపించాలి కదా. మనం బాస్కెట్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి, అండ్ అలాగే ఇవి కూడా. సో ఇవి 10 వచ్చాయన్నమాట. చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి అనుకుంటున్నాను.
మీరు కూడా చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ వన్ యా, ఇది కూడా హెయిర్ యాక్సెసరీసే. నేను ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తాను అని తెలియదు కానీ బట్ నాకైతే వీటితో అండ్ ఇది ఎంత బాగా నచ్చిందో నాకు. దీంతో హెయిర్ స్టైల్ చూసినప్పుడు ఎంత బాగా నచ్చిందో, పార్టీ వేర్ పార్టీస్కి అలాంటి వాటికి దీంతో హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకని తీసుకున్నాను. అండ్ అలాగే ఇవైతే డైలీ యూజ్ చేయొచ్చు. మనకి ఫ్రెంచ్ ఫ్రైడ్ స్టైల్ మనం ఒక్కరికి రాదు కదా, ఐ మీన్ చాలామందికి వస్తుంది బట్ నాకైతే చేతులు లాగేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ ఆ హెయిర్ స్టైల్ నాకు చాలా ఇష్టం. సో అది ఇంకొకరి హెల్ప్ లేకుండా మనమే చేతులు ఏమీ నొప్పి పుట్టకుండా వీటి హెల్ప్తో వేసుకోవచ్చు కదా అని ఉద్దేశంతో తీసుకున్నాను. సో నాకు వీటితో హెయిర్ స్టైల్ వేసుకోవడం వస్తుందా లేదా అని మీకు చూపిస్తాను. నేను హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు ట్రై చేసి ఒకసారి సక్సెస్ అయితే నేను మీకు చూపిస్తాను. నాకు ఇవి కూడా బాగా నచ్చాయండి. ఫ్లవర్స్ ఇట్లా వచ్చాయన్నమాట. సో ఫ్రెంచ్ బ్రైడ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే చూశాను. నేను వీటితో ట్రై చేసి చూస్తాను. ట్రై చేసి నేను మీకు కూడా చూపించేస్తాను. సో ఇది కూడా పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదండి. 100, 130, 120, 130 అట్లా పడినట్టుంది. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను మీకు ఈ వీడియోలో స్క్రీన్ పైన కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి ఇది ఇవి తెలుసు కదండి. ట్రావెలింగ్ టైంలో మనకి ఇంట్లో అయితే మనకి టూత్ బ్రష్ హోల్డర్స్ ఉంటాయి. బట్ అది ట్రావెలింగ్ టైంలో మాత్రం మనం కవర్లో కానీ లేదంటే ఏదైనా బ్యాగ్లో కానీ అలా పడేస్తూ ఉంటాము సోప్స్కోవడానికి మన బ్రష్లు. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అసలు చాలా అంటే చాలా తక్కువ. 100 బిలో 96, 95, 96 అట్లా పడినట్టుంది. నేను మీకు దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఎవరికైనా అవసరమైన వాళ్ళు తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ బిగ్ వన్. సో ఇదేంటంటే ఇప్పుడు వరకు నా హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఇవి చూసాం కదా. సో ఇవ్వండి మల్టీపర్పస్ వాల్ ర్యాక్స్. మనకి ఎన్ని కబోర్డ్స్ ఉన్నా, వుడ్ వర్క్ ఉన్నా, ఎన్ని ర్యాక్స్ ఉన్నా కూడా నాకు ఇవి అవసరం అనిపించింది. కోర్స్ కొన్ని చిన్న థింగ్స్ మల్టీపర్పస్ కింద యూజ్ అవుతాయి కదా. ఒకవేళ కాదు అన్నా కూడా మనకి కబోర్డ్ డోర్స్ లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న థింగ్స్ మనకి కనిపించకుండా పోవడానికి ఆస్కారం లేదనమాట. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల అనుకుంటున్నాను, నాకైతే అవసరం అనిపించింది. సో నేను ఎలా యూజ్ చేస్తున్నానో కూడా నేను మీకు ఎక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానని కూడా మీకు చూపిస్తాను. వీటికైతే డ్రిల్లింగ్ అవసరం లేదు. సో వాల్ హుక్స్ చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే ఇవి వచ్చాయన్నమాట. ఈ అమౌంట్కి కూడా ఈ ప్రోడక్ట్ ఓకే అనిపించిందండి నాకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్డర్స్, హోల్డర్స్ అన్నమాట, ఇన్సెక్ట్ హోల్డర్స్. బట్ నేను తీసుకున్న ఇన్ ఐటమ్స్లో కూడా ఇది డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి, కాస్త డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. 2 అన్నమాట, ఇవి కూడా 2. చూడాలి రిటర్న్ ఉంటుందా లేదా అని, లేకపోతే అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి 20 to 30 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఎలాగో మనకి అన్ని మీషోలో ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచిగానే వస్తున్నాయి కదా అన్నట్టు నేను ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట దీనికి. సో ఇది ఇలా అయిపోయింది. ఒకటి కలర్ నచ్చలేదు, ఐ మీన్ 2 ఒకటే కలర్ రావడం వల్ల. అదర్వైజ్ ఇట్స్ ఓకే. బట్ వెయిట్ కూడా ఇవి అయితే వెయిట్ బేర్ చేయట్లేదు. ఇట్ ఈజ్ ఓకే ప్రోడక్ట్ అంతే. సో అది. అండ్ మరొక ప్రోడక్ట్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. సో అది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటుంది ఏంటి అంటే జస్ట్ రైట్ ఇలా బ్యాంగిల్ హోల్డర్ అండి.
బ్యాంగిల్స్ అన్నీ కూడా బాక్స్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. బట్ ఎప్పుడన్నా ఈజీగా తీసుకోవడానికి వీలుగా బ్యాంగిల్ హోల్డర్ మనం బెటర్ కదా, బ్యాంగిల్ హోల్డర్ యూస్ చేయడం బెటర్. ఎందుకంటే మనకి కావాల్సిన ఆప్షన్ కళ్ళ ముందే అట్లా కనపడుతూ ఉంటాయి, టక్కుని ఇలా తీసుకుని వేసుకునేలాగా. బాక్స్లో అయితే అలాగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ మనకి ఎప్పుడైనా చటుక్కుని తీసుకోవాలి అంటే ఈ బ్యాంగిల్ హోల్డర్ టక్ అన్నమాట. ఇప్పుడు నేను ఇది మీ ముందే ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు యూజ్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోస్తో అలాగే మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్. బాయ్.